అది 1978 రాత్రి సుమారు 10:30 అవుతుంది. జపాన్లోని యోత్సు పట్టణానికి సటా నకాసి అనే దంపతులు పోలీస్ స్టేషన్కు వచ్చారు. 5వ తరగతి చదువుతున్న తన కొడుకు ఎప్పుడు సాయంత్రం 5:30 వచ్చేసే తమ కొడుకు ఇంకా ఇంటికి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయానికి పోలీసులకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ రోడ్డు మీద ఓ పిల్లాడు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ దంపతులను కూడా ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిర్జీవంగా పడి ఉన్న బాలుని చూసి అడలిపోయారు. అతడి పెదాలు, బుగ్గలు చెవి వరకు కోసేసున్నాయి. కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రుల వైపు దీనంగా చూసిన పోలీసులు ఈ బాలుడిని గుర్తుపట్టగలరేమో చూడండి అన్నారు. అంతే, వారి గుండెలో రాయి పడినట్లయింది. ఆ బాలుడిని చూడగానే వారికి ప్రాణం పోయినట్లు అనిపించింది. మనం ఈ మిస్టరీని తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఆ బిడ్డ మరెవరో కాదు, వారి కొడుకే. దీంతో పోలీసులు బాలుడి భౌతిక కాయానికి పంచనామా నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. అతడి నోటిని ఎవరో పదునైన ఆయుధంతో కోసేశారని, రక్తం తీవ్రంగా పోవడంతో బాలుడు చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే మరో ప్రాంతంలో కూడా ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఆమెను కూడా ఇలాగే దారుణంగా హత్య చేశారనే సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. కానీ ఈ వరుస ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. మాస్క్ పెట్టుకున్న మహిళ పిల్లలను, టీనేజర్లను చంపేస్తోందనే వార్త జపాన్ మొత్తం పాకింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలుకు పంపాలంటేనే హడలిపోయేవారు. అంతేకాదు, చాలామంది ఆమెను ప్రత్యక్షంగా చూశామని చెప్పేవారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పోలిక చెప్పేవారు. ఆమె ముఖానికి సర్జికల్ మాస్క్ పెట్టుకుందని, కళ్ళు చాలా అందంగా ఉన్నాయని తెలిపితే, మరికొందరు జపాన్లో సాంప్రదాయకంగా ఉపయోగించే విసనకర్రతో తిరగడం చూశామని మరికొందరు చెప్పడం మొదలుపెట్టారు. దీంతో ప్రజలు చీకటి పడితే బయటకు వెళ్లడమే మానేశారు. స్కూళ్లలో కూడా విద్యార్థుల హాజరు శాతం బాగా తగ్గిపోయింది. మరోవైపు పోలీసులు ఘటనా స్థలంలో క్లూ కోసం వెతకడం మొదలుపెట్టారు. కానీ ఏమీ దొరకలేదు. ఇంతలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రోజు టోక్యో అనే బాలిక తన స్నేహితుడితో కలిసి ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో మాస్క్ పెట్టుకున్న మహిళ వారిని పలకరించింది. నేను అందంగా ఉన్నానా అని అడిగింది. ఇందుకు టోక్యో నవ్వుతూ మీరు చాలా అందంగా ఉన్నారని సమాధానం చెప్పింది. ఇంతలో ఆమె మాస్క్ తీసి తన ముఖాన్ని చూపించింది. అంతే, టోక్యో, ఆమె స్నేహితుడు ఆమెను చూసి అడలిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోదామని స్నేహితుడు టోక్యోని లాగేందుకు ప్రయత్నించాడు. కానీ మాస్క్ ఉమెన్ టోక్యో చేతిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ బాలుడు ఈ విషయాన్ని ఇంట్లో చెబుదామని పరిగెట్టుకుని వెళ్ళాడు. టోక్యో తల్లిని తీసుకొచ్చేసరికి ఘోరం జరిగిపోయింది. అప్పటికే ఆ మాస్క్ మహిళ ఆమె పెదాలను చీల్చేసి పరారైంది. దీంతో పోలీసులు ఆ బాలుని విచారించారు. ఆమె ఎలా ఉందో చెప్పాలని అడిగారు. మాస్క్తో ఉన్నప్పుడు ఆమె చాలా అందంగా కనిపించింది. మాస్క్ తీసిన తర్వాత ఆమెను చూస్తే భయం వేసింది. ఎందుకంటే ఆమె అందరిలా సాధారణంగా లేదు. ఆమె పెదవులు చెవి వరకు కోసేసి ఉన్నాయి. నోట్లోని దంతాలు భయంకరంగా ఉన్నాయి. చెప్పాలంటే ఆమె ఒక దెయ్యంలా కనిపించింది. మాస్క్ తీసేసి నేను అందంగా ఉన్నానా చెప్పు అని అరిచింది. అందంగా ఉన్నావని టోక్యో సమాధానం చెప్పింది. నువ్వు కూడా నాకులా మారిపో అంటూ తన చేతిలో ఉన్న కత్తితో టోక్యో పెదాలను కత్తిరించింది. దీంతో అక్కడి నుంచి టోక్యో ఇంటికి పరుగు పెట్టానని ఆ బాలుడు చెప్పాడు. దీంతో పోలీసులు మళ్ళీ ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ ఘటన జపాన్ ప్రభుత్వానికి సవాల్గా మారింది. స్కూళ్లలో విద్యార్థులకు భద్రతను మరింత పెంచారు. స్కూళ్ళు, కాలేజీల వల్ల అనుమానాస్పదంగా తిరిగే మహిళలను అదుపులోకి తీసుకుని విచారించేవారు. ఆ మాస్క్ ఉమెన్ని చూశామని చాలామంది చెప్పేవారు. కానీ పోలీసులకు మాత్రం ఏ రోజు కనిపించలేదు. ఆమె నుంచి తప్పించుకున్న కొందరు కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఆమె ముందుగా నేను అందంగా ఉన్నానా అని అడుగుతుంది. ఇందుకు అవును అని సమాధానం చెబితే మాస్క్ తీసి తన అసలు రూపం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా అని అడుగుతుంది. అవును అని సమాధానం చెబితే మనల్ని కూడా ఆమెలా మారిపోవాలని అడుగుతుంది. తన చేతిలోని కత్తిరితో పెదాలను కత్తిరిస్తుంది. అవునన్నా కాదన్నా చావు తప్పదు. అయితే ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతేనే బతికే అవకాశాలు ఉన్నాయని, తాము అలాగే తప్పించుకున్నామని పలువురు తెలిపారు. అవును కాదు అనే సమాధానాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం అన్నారు. పెదాలు చీలు ఉన్న మహిళ పిల్లలను, టీనేజర్లను చంపేస్తుందనే సమాచారం జపాన్ మొత్తం పాకడంతో
దాదాపు లాక్డౌన్ పరిస్థితిని తలపించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు వెళ్లేవారు కాదు. ముఖ్యంగా చిన్నారులను ఇంటి నుంచి బయట అడుగు పెట్టనివ్వలేదు. 1979లో కొన్ని నెలల పాటు ఈ భయం వెంటాడింది. అదే ఏడాది ఓ మహిళ చిన్నారిని అపహరించే ప్రయత్నంలో కారును ఢీకొట్టింది. తల పగిలి రక్తస్రావమై చనిపోయింది. పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారి ఆమె ముఖాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆమె పెదాలు చెవుల వరకు చీల్చేసినట్లు ఉన్నాయి. దీంతో ఆమె చిన్నారుల హత్యలు చేసి ఉంటారని భావించారు. ఆ తర్వాత కూడా పిల్లలు, టీనేజర్ల అపహరణల కేసులు తగ్గాయి. దీంతో ఆ మాస్క్ మహిళ చనిపోయిందని భావించారు. కానీ 2004లో దక్షిణ కొరియాలో ఇలాంటి మహిళలే పిల్లలను అపహరిస్తూ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ మహిళ గురించి పరిశోధిస్తే కొన్ని కీలక విషయాలు తెలిసాయి. ఆమె పేరు కుచిసాకే వన్నా అని తెలిసింది. ఈమె గురించి తెలుసుకోవాలంటే జపాన్ చరిత్రలో హీయన్ కాలంలోకి వెళ్ళాలి. క్రీస్తు శకం 794 to 1185 మధ్య కాలంలో తొహోకు ప్రాంతానికి చెందిన సమురాయికు కుచిసాకే అనే అందమైన భార్య ఉండేది. ఆమె అంటే ప్రాంతంలోని మగవాళ్లకు పిచ్చి. కానీ సమురాయి భార్యతో పెట్టుకుంటే తల తీస్తాడనే భయంతో ఆమె చూసేవారు కాదు. కానీ ఆమె మాత్రం మగాళ్ళు తన అందం గురించి మాట్లాడుకోవాలని కోరిక. దీంతో ఓ సైనికుడితో ఆమె చనువు పెంచుకు అతడు నిత్యం ఆమె అందాన్ని పొగుడుతూ ఉండేవాడు. ఓ రోజు అతడు ఆమె అందాన్ని తనివితీరా సొంతం చేసుకోవాలని ఉందని చెప్పాడు. దీంతో కుచిసాకే అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. సమురాయిను వదిలి అతడితో వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయం సమురాయికు తెలిసింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్న సైనికుడిని సమురాయి పిలిపించాడు. రాజ్యంలో అంతమంది మహిళలు ఉండగా తన భార్యనే ఎందుకు మోహించావని ప్రశ్నించాడు. ఇందుకు అతడు సమాధానం చెబుతూ ఈ రాజ్యంలో మీ భార్యను మించిన అందగత్తె లేదు అని తెలిపాడు. దీంతో రాజు అతడి ధైర్యాన్ని మెచ్చి వదిలిపెట్టాడు. కానీ భార్యను మాత్రం క్షమించలేదు. ఆమె నిద్రిస్తున్న సమయంలో కత్తితో దవడలోకి కత్తిని చొప్పించి చీల్చేశాడు. దీంతో ఆమె పెదవులు చెవుల వరకు చీలిపోయాయి. ఇప్పుడు చూసుకో నీ అందం, ఈ అందమే కదా నీలో ఈ కోరికలు రగిలించింది అని చెప్పాడు. అనంతరం తల నరికి ఆమెను చంపేశాడు. ఆమె ఆత్మే ఈ మారణకాండకు కారణం కావచ్చని జపాన్ ప్రజల నమ్మకం. కానీ ఈ ఘటన వెనుక ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆ మహిళే పిల్లలను చంపిందనడానికి ఆధారాలు లేవు. ప్రజల భయాన్ని దూరం చేసేందుకు పోలీసులు ఆడిన డ్రామా అని పలువురు అంటారు. ఎందుకంటే ఈ ఘటనలకు సంబంధించిన ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు మీడియా ముందు పెట్టలేదు. పిల్లలకు భద్రత కల్పించే వివరాలను మాత్రమే ప్రభుత్వం చెప్పేది. కొంతమంది దీన్ని కల్పిత కథ అని కొట్టిపడేశారు. ఇది నిజంగానే జరిగిందని, లేకపోతే ప్రభుత్వం ఎందుకు పిల్లలకు భద్రత కల్పించిందని ప్రశ్నిస్తున్నారు. మాస్క్ మహిళ లేదా స్లిట్ లిప్స్ ఉమెన్ గా పేరొందిన కుచిసాకే వన్నా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి, పుస్తకాలు కూడా రాశారు. హాలీవుడ్ సినిమాల్లో పెదాలను కత్తిరించుకుని కనిపించే జోకర్ పాత్రలను వన్నా కథ ఆధారంగానే రూపొందించినట్లు సమాచారం.